ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. కాంగో, ఉగాండాలో ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 1000కి పైగా అనుమానిత కేసులు నమోదైనట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అటు ఈ మహమ్మారికి ఇప్పటి వరకు 220కి పైగా మరణాలు సంభవించాయి. దీంతో పొరుగునే ఉన్న ఉగాండా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసివేయాలని అధికారుల్ని ఆదేశించింది. సరిహద్దు దాటి వచ్చిన కాంగో ప్రజల ద్వారా స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకడం, ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉపాధ్యక్షురాలు జెస్కా అలూపో నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. తూర్పు కాంగాలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య 1000కి చేరువలో ఉంది. దాదాపు 220 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు 101 కేసులు నిర్ధారణ అయ్యాయని, మరో 3000 మంది కాంటాక్టుల గురించి ఆరా తీస్తున్నట్లు కాంగో ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఉగండాలో 7 ఎబోలా కేసులు నమోదయ్యాయి. మొదటి కేసుగా బయటపడిన 59 ఏళ్ల వ్యక్తి ఈ నెల 14న రాజధాని కంపాలాలో మృతి చెందారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, కరచాలనం మానుకోవాలని, శానిటైజర్ వాడాలని అధికారులు సూచించారు. ఉగండాలో 2 ఎబోలా అనుమానిత కేసులు, కంపాలాలో ఒక అనుమానిత మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాంగోలో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నప్పటికీ మరో 10 ఆఫ్రికా దేశాలు ప్రమాదంలో ఉన్నాయని రెడ్ క్రాస్ హెచ్చరించింది. రువాండా, కెన్యా, టాంజానియా, అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, దక్షిణ సూడాన్, జాంబియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఉగాండా నుంచి భారత్ కు వచ్చిన మహిళలో ఎబోలా లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఉగాండా నుంచి బెంగళూరుకి వచ్చిన మహిళలో ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య విభాగం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. తాజాగా ఆమెకు నెగటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రి ధృవీకరించారు. ఈ నెల 23న ఉగాండా దేశానికి చెందిన మహిళ ఒకరు కెంపేగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తుండటంతో ఈ మహిళలో ఎబోలాకు సంబంధించి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దాంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. అటు ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బుండిబుగ్యో ఎబోలాకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని రష్యా దౌత్య కార్యాలయం ప్రకటన చేసింది. రష్యన్ శాస్త్రవేత్తలు ఎబోలా కొత్త స్ట్రెయిన్ కోసం విజయవంతమైన వ్యాక్సిన్ ను కనుగొన్నట్లు తెలిపింది.